కొంచెం మీరు ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉండాలి. ఇంకొక మనకు సార్ ఇప్పుడు చూడండి సార్, ఇది గ్రెయిన్ ఉండాలి సార్ దీని లోపల. ఇప్పుడు మీరు ఇలా ప్రెస్ చేస్తే గ్రెయిన్ లేదు, షాఫీ గ్రెయిన్ అయి ఉంటుంది సార్. ఇది ఒక రకంగా ప్రాబ్లం సార్. అంటే మనం పాలినేషన్ అయ్యే టైంలోనే ఇన్స్టెడ్ ఆఫ్ పాలినేషన్ వాటర్ పడిపోయి ఉంటుంది సార్ యాక్చువల్లీ వర్షం వల్ల. సెకండ్ థింగ్ సార్, కొన్ని ఏమవుతుంది అంటే డిస్కలరేషన్ ఉంటుంది సార్. అంటే సార్ చూడండి సార్, ఇది ఉంది హోల్ ఉంది, కానీ ఇక్కడ కలర్స్ చూడండి సార్, కలర్ హ్యాస్ స్టార్టెడ్ టు చేంజ్. బిఫోర్ ఇట్ టర్న్ గోల్డ్ ఇలా అయిపోతుంది సార్ యాక్చువల్లీ. పాలు వచ్చేసింది సార్. అంటే గ్రేను పాలు హార్డన్ అయితే గింజ అవుతుంది సార్. అంతే కదా. అది ఇంకో 15-20 డేస్ అయి ఉంటే మొత్తం క్రాప్ వాళ్ళకి చేతికి వచ్చేసేది సార్. దిస్ ఈస్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ విండే సార్. గాలి వల్ల ఇలా పడిపోతుంది సార్. ఫస్ట్ కింద అప్పుడు వాటర్ ఉంటే ఇంకా మునిగిపోయి డిస్కలరేషన్ బయటకు వెళ్ళే సౌకర్యం తక్కువ సార్. మీది ఎన్ని ఎకరాలు పోయింది? 5 ఎకరాలు సార్ మాది. 5 ఎకరాలు. ఇది ఇక్కడి నుంచి అక్కడ దాకా ఇప్పటి వరకు డౌన్ అయ్యి సార్. మొత్తం ఫ్లాట్ సార్. మొత్తం 30 ఎకరాలు ఉంది. కొట్టు వరకు 30 ఎకరాలు మొత్తం కౌలా. కౌలు వచ్చి ఎకరానికి వచ్చి 18 బస్తాలు ఉంటాయి సార్ కౌలు. ఇంకొక విషయం ఏంటంటే సార్, వాళ్ళు చెప్పేది ఇది మామూలుగా కోత అయితే మిషన్తో కోయేది, కానీ ఇది మిషన్తో ఇప్పుడు కోయలేరు. వీళ్ళు చేతితోటే కోయాలి. చేతితో కోస్తే ఎకరానికి 30,000 ఎక్స్పెండిచర్ ఎక్కువైపోతుంది. ఎక్స్పెండిచర్ ఇక్కడి నుంచి ఖర్చు సార్. ఎకరానికి 30,000 అవుతుంది సార్ చేతికి వచ్చేసరికి. ఈ పడిపోయినది వదిలేం కదా సార్. దీన్ని మళ్ళీ ఏదో విధంగా దరి తీర్చి వాళ్ళు అది మెయిన్ ఇష్యూ చెబుతున్నారు. కొంచెం మళ్ళీ ఏదో విధంగా కోసి అయిన వరకు అయినా సరే కోసి కొట్టేట్టాలి సార్. మళ్ళీ నెక్స్ట్ మినుము పట్ట వేయాలన్నా దీన్ని క్లియర్ చేయాల్సింది. ఇలా వదిలేసేనాము ఈ 5 బత్తాలు ఏదన్నా అయినా పైకంతులు ఎక్కడికంతులు ఉంచున్నా అవి కూడా మనకి అట్లాగా ఇక్కడ నుంచి ఖర్చే 30,000 సార్. ఎకరానికి వచ్చి ఇది కోసి కట్టి వదులు తిప్పి మళ్ళీ కుప్పను కూర్చి అవి మళ్ళీ చేతికి వచ్చేసరికి 30,000 ఖర్చు అయిపోతుంది. కుప్పేసి అదే నుంచుని ఉంటే మిషన్ కోత కొడితే సార్ ఒక ఎకరానికి వచ్చేసరికి 3,000-4,000 రూపాయలు ఎకరానికి ఖర్చు మిషన్ ఖర్చుతో ఒడ్డుకు వచ్చేస్తుంది. ఏమన్నా ఆ పచ్చి ఒడ్డు మిల్లుకి మా సొసైటీ ద్వారా బ్యాంకుల ద్వారా ఎన్యూమరేషన్ జరిగిన తర్వాత 4% ఇదంతా 100% దాని ప్రకారంగా దే విల్ గెట్ కంపల్సరీ. We get enumeration for each and every acre? Yes sir, every field will be enumerated sir. ఆల్రెడీ యాప్ ఇచ్చారు సార్ యాక్చువల్లీ. ఇంకా 2-3 డేస్లో ఎన్యూమరేషన్ కంప్లీట్ చేస్తాం సార్. ఐ థింక్ అది అయిన తర్వాత 4-5 డేస్ దే షుడ్ బి గెటింగ్ కంపల్సరీ. అంటే ఇది మొత్తం వస్తుంది ఎంత ఇస్తారో ఎలా చేస్తారు అలా నిలబడి తప్పే ఉంది సార్. లోపల తప్పే ఉంటుంది తప్ప పాలు పోసుకునే సిచ్యువేషన్ లేదు సార్. మొన్న ఒక 10 days వాటర్ ఇంకా ట్రైన్ ఇచ్చింది సార్. వర్షంకి తప్ప అయిపోయింది. కానీ అంత ఈయన పాలు పోసిన టైంలో వర్షం సార్. దాని ఏమంటేనే మళ్ళీ తుఫాను
ఈ తుఫాన్ బాగా బీభత్సమైన గాలికి మొత్తం బ్లాక్ సార్, పూర్తి టోటల్ డ్యామేజ్ సార్. దీనిలో పనికి వచ్చేది కూడా ఏం లేదు సార్. మెయిన్ ఈ ఏరియాలో ఎప్పుడు ప్రాబ్లమ్స్ సార్. ఇది దివిసీమ సార్ యాక్చువల్లీ. ఇఫ్ యూ రికలెక్ట్ 1977లో కూడా మేజర్ సైక్లోన్ ఇదే ఏరియా సార్ యాక్చువల్లీ. అది కొంచెం కృష్ణా జిల్లాలోనే కొంచెం బయటకు వచ్చినట్టు ఉంటుంది సార్ యాక్చువల్లీ. దానివల్ల ఇట్ గెట్స్ ఎక్స్పోజ్ టు మోర్ విండ్స్ వెరీ ఆఫన్ సార్ యాక్చువల్లీ. దానివల్ల వేరే చోటు ఉన్న ఇంపాక్ట్ కన్నా ఇక్కడ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది సార్. ఇప్పుడు డిస్ట్రిక్ట్లో సార్ మనకు టోటలీ పడిపోయిన చెట్లలో దాదాపు 80% చెట్లు ఇదే ఏరియా సార్. ఇంకొక 3-4 మండల్స్లోనే ఉన్నాయి. సో దే ఆర్ వెరీ వల్నరబుల్ సార్. రెండోసారి అవుట్ ఫాల్స్ గత ప్రభుత్వం దాన్ని నెగ్లెక్ట్ చేసింది. ఏది సార్? అవుట్ ఫాల్స్ గేట్లు మీరు కూడా అవునవునవునవును. అది 38 కోట్లతో గవర్నమెంట్కి వెళ్ళింది. అది అయితే తప్ప 5,000 ఎకరాలు ఇవాళ సముద్ర నీరు వచ్చి పంట పండించుకుంటారు సార్. కాన్సెప్ట్ ఏమంటే సార్, ఈ డ్రైనేజ్ మురికి కాలువ వాటర్ సముద్రానికి వెళ్ళాలి సార్. ఈ అవుట్ ఫాల్స్ లూయిస్ ఉంటే ఇది వెళ్తుంది అక్కడి నుంచి కాదు. బట్ ఇప్పుడు అవుట్ ఫాల్స్ లూయిస్ లేదు కనుక వీ కెనాట్ కంట్రోల్ సీ వాటర్ ఇంట్రూడింగ్ ఇంటూ డ్రైనేజ్ సార్. దానివల్ల కూడాను ఇనండేషన్ ఎక్కువైపోతుంది సార్. అప్పుడు పంట నష్టం ఎక్కువవుతుంది సార్. అందులో సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి సార్. దానివల్ల కూడా అంటే సముద్రం నీరు ఇటు వచ్చేస్తుంది. కోటి ఎక్కినప్పుడు వాటర్ దాంట్లో ఏంటంటే మొత్తం కోర్టు వచ్చేస్తా ఉంటుందా? కోటి వచ్చినప్పుడు వాటర్ కిందకి వెళ్తారు. జగదట్టేసినప్పుడు ఈ పొలాల నీరు బయటకు వెళ్ళాలి సార్. ఎలా రెండు మండలాల్లో చేరుతుంది. పర్మనెంట్ సొల్యూషన్ దీనికి మళ్ళీ కట్టడానికి వస్తుంది. పాత టీచర్ అవుట్ ఫాల్స్ లూయిస్ ని కరెక్ట్ గా పెడితే సార్ మానిటరింగ్ అయిపోతుంది సార్. ఇంకా మనం అక్కడ నుంచి వచ్చే వాటర్ ఇటువైపు రాదు. ఓన్లీ ఇక్కడ నుంచి అక్కడ పంపించే వాటరే ఉంటుంది సార్. దానివల్ల అట్లీస్ట్ 50% ఆఫ్ ది ఇనండేషన్ స్ట్రేట్ అవే తగ్గిపోతుంది సార్. అది చాలా ఇప్పుడు దాదాపు 5,000 ఎకరాల్లో నీరు ఉంది. ఇది ఒక రికరింగ్ ఇష్యూనా? అవును సార్, వెరీ వెరీ రికరింగ్ ఇష్యూ. ఒకసారి అసలు వీడియో కూడా తెచ్చాం సార్, డ్రోన్ వీడియో. యాక్చువల్గా మనం అక్కడికి వెళ్తాను, వీళ్ళు ఇక్కడికి వచ్చారు కలెక్టర్ గారు. ఇవన్నీ తీసి మళ్ళీ కొత్త కట్టి గేట్లు పెట్టాలండి. ఇదంతా మా రీకన్స్ట్రక్ట్ చేయాలి. అప్పుడు మీరు కూడా వచ్చి మాట్లాడుతుంది. లాక్లైన్ చెప్పారు. ఇక్కడైతే ఇలా ఉందండి. మా దగ్గర మా ఏరియా అంతా మొత్తం తప్ప 90% అసలు పాలు పోసిన టైం అన్నది ఈ టైం. ఇప్పుడు ఇది కూడా అదే ఉంది కదా. ఇది కొన్నే ఉన్నాయి, ఇక్కడంతా పాలే ఉన్నాయి. అదే కొంచెం ఒక రోజు అటు ఇటు అంతే కదా, 2-3 రోజులు పడుతుంది. రేట్ ప్రాబ్లం ఇక్కడ అంతా తాలే సార్. మనకి అలాగే ఇప్పుడు ఫస్ట్ ప్రైమరీ మనకు ఒక కాంపెన్సేషన్, రెండు వీ హ్యాడ్ ఫైండ్ సొల్యూషన్. పర్మనెంట్ సొల్యూషన్ అట్లీస్ట్ ఒక 60% తగ్గుతుంది కదా. ఇప్పుడు రికలెక్ట్ సార్, విజయవాడ ఫ్లడ్స్లో కూడా సార్, విజయవాడలో వాటర్ అన్ని రోజులు ఉండడానికి కూడా కారణం వెనక్కి పోటు సార్ యాక్చువల్లీ. అప్పుడు సముద్రం వాజ్ నాట్ అబ్జర్వింగ్ ద వాటర్ సార్ యాక్చువల్లీ. అప్పుడు అంటే అప్పుడు అఫ్కోర్స్ సార్, అప్పుడు పౌర్ణమి అది ఉంటుంది. బట్ ఇక్కడ సిమిలర్ ఇక్కడ వేరే టైంలో కూడా అది వచ్చేస్తుంది. అందరి నీరు వస్తూ ఉంటే ఈ నీరు అట్లా వెళ్తుంది కదా. అంతే కదా. ఒకసారి దీన్ని ఒక మీటింగ్ కూర్చున్నాం సార్. లాస్ట్ టైం కూడా మరి కోటింగ్ పోస్ట్ ఇచ్చేస్తారు. ఇది కూడా రిజాల్వ్ అయితే వీళ్ళు ఓకే వెళ్దాం మీకు కదలండి. రైతు అండి. మాకు ఆధారం ఏముంటుందా? ఆధారం ఉంటుందా మాకు? బతుకోవాలి మేము. మీ పేరు? బాగున్నాయి.
మీరు ఎంత కౌలు చేస్తారు? 5 ఎకరాలున్నర 5.5 అండి. మీ పక్కన ఇటు వచ్చి మీరు ఇటు పక్కన. రైతులే మాకేం ఇవ్వరు. కింద వచ్చినప్పుడు ఏమన్నా జరిగినప్పుడు ఏమన్నా కావాలంటే ఎవరు మాకు ఆధార్ కార్డు. లేదు, నేను మాట్లాడతాను. సరే కౌలు రైతులు నాకు అవగాహన ఉంది, నేను మాట్లాడతాను. తప్పనిసరిగా అయ్యా నువ్వు బాగా ఉండాలి, మాకు మేలు జరగాలి. తల జాగ్రత్త. మీ పేరు ఏమన్నారు? గోవా నాగేశ్వరం. మీ పేరు? రమేష్ అండి. అయ్యా ఓకే. ಮಾಡ್ತಾ